గుంటూరు జిల్లా తెనాలిలోని ఎస్వీఆర్ కళ్యాణ మండపంలో కూటమి శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పలువురు నాయకులు హాజరయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి శ్రేణులందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. బాధ్యతతోటి వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరు ఉన్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఇతర క్యాండిడేట్ల గురించి మనకు అనవసరం, వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఓపికగా చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఎక్కువ వచ్చింది. అన్ని కలిపి అయితే ఈరోజు ఏంటంటే 5 years రాష్ట్రం సర్వనాశనం, సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినాయి. మనం చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి, వచ్చి ఆ రాష్ట్రాన్ని నీకు అధికారం ఇస్తే ఆ రాష్ట్రాన్ని నాశనం చేసుకునేవాడు నేను ఎవరిని చూడాలి. మాట్లాడతాడు, ఇచ్చాడు పోతాడు, ఈ మాట్లాడతాడు అర్థం కాదు. నువ్వు అఫిషియల్ జీవో ఇచ్చావు, జియోఎంఎస్ నెంబర్ 28 ఇచ్చావు 2020లో. రోజు పికప్ అవుతుంది. బాబు గారు రేపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తున్నాడు, ఆ మిర్చి రైతులను ఎట్లా ఆదుకోవాలో చూస్తున్నాడు. ఇప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు 2017లో క్వింటాల్కి 1500 రూపాయలు బోనస్ ఇచ్చాము.